హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ 2017 4 డేస్ పేర్ డీజిల్ ఖత్తర్ నాకుంది కారు. సో పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్, కొత్త సీట్ కవర్లు, కొత్త టైర్లు, కొత్త బ్యాటరీ. మీకు తాళం ఇది చూడండి, తాళం రెండు ఉన్నాయి. రెండు ఒత్తుడు తాళాలే, అంటే ఇట్లా ఒత్తితే లాక్ అవుతుంది. 2 సార్లు వస్తుంది, ఆరన్ వస్తుంది. ఇది అన్లాక్. మొత్తం ఒకసారి చూద్దాం. సూర్యుడు సహకరిస్తలేడు, అయినా సరే మనం ట్రై చేస్తున్నాం. టైర్లు కొత్తవి, బ్యాటరీ కొత్తది, సీట్ కవర్లు కొత్తవి, సేఫ్టీ ఇంజన్ సిల్ అన్నట్టే, కూలెంటు, టర్బో, ఏసీ కంప్రెసర్ అన్నీ కూడా గింత సప్పులు లేదు. తిరుపతిలో బయలుదేరితే 5-6 గంటల మా వాళ్ళు గట్టిగా దంపుకొచ్చారు. సో చేసిస్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. సేమ్ మీకు ఒరిజినల్గా ముందట లెఫ్ట్ సైడ్ డోరు, పవర్ విండో, కో ప్యాసింజర్ సీట్ కవర్ కూడా ఫినిషింగ్ ఎక్సలెంట్ ఉంది. మీకు ఏం పని లేదు. ఇక బండి బ్రహ్మాండమైన సేఫ్టీ ఫ్యూచర్స్తోని నడుపుకునుడే. బ్లూటూత్ ఉంటుంది, టేప్ రికార్డర్ కూడా నంబర్ 1 పనిచేస్తుంది. ఇది ఒత్తితే మనకు ఇది ఓపెన్ అవుతుంది. సో బ్లూటూత్ కూడా మీకు ఎక్సలెంట్ ఉంది, ఎటువంటి వర్క్ని లేదు. ఛార్జింగ్ పోర్టల్ ఉంటుంది, కప్ ట్రేస్ ఉన్నాయి అన్నీ. కాగితాలు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి ఇంట్లోనే. ఒరిజినల్ ఆర్సీ, ఇన్సూరెన్స్ వచ్చే సంవత్సరము ఈ సంవత్సరం 12వ నెల 10 తారీఖు దాకా ఉన్నది. పొల్యూషన్ ఉన్నది, ఇన్సూరెన్స్ ఉన్నది, కాగితాలు పోలీస్ ఆపకుంటున్నది. వెనక డోర్ కూడా తీసినాం. వెనకాల సైడ్ ఫినిషింగ్ ఎక్సలెంట్ ఉన్నది. స్టిక్కర్స్ కూడా చూసుకోండి, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంటీరియర్ కూడా వెనక కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. మానకొండ నుంచి ఒక సార్ వస్తున్నాడు ఈరోజు, ఇప్పుడు వస్తాడు. దమన తీసుకుపోతే ఇప్పుడు తీసుకెళ్తారు కదా క్లోజ్. సో లోపల కూడా మీకు చాలా నీట్గా ఉంది. వెనక టైర్లు కూడా సిల్ టైర్లే, అంటే టైర్లు 4 కొత్తవి. ఇక్కడ స్టిక్కర్లు ఇవి షాకర్ స్టిక్కర్ల కానుంచి కారు కొన్నప్పటియే. ఇంజన్ అండర్ బాడీ 10 సెకండ్లు ఆపుతున్నాయి. ఏడ కూడా మీకు ఏం తగలలేదు, డస్ట్ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో కొద్దిగా మట్టి పట్టింది తప్ప, బురద వేసింది తప్ప మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అండర్ బాడీ చూసుకున్నాం, లెఫ్ట్ 2 డోర్లు చూసుకున్నాం, క్వార్టర్ ప్యానల్ చూసుకున్నాం, ఈ సీసాలు చూసుకున్నాం, 2 టైర్లు కొత్తవి చూసుకున్నాం, వీల్ క్యాపర్ కంపెనీ చూసుకున్నాం. ఈ సైడ్ అయిపోయింది. వెనక అద్దం కూడా సేమ్ బండికి మీకు డిక్కీ 2x అంటే 2 సార్లు కొడితే తాళం దీందేనా ఇంకో దాందే. డిక్కీ ఓపెన్ అవ్వట్లేదండి, చూపిస్తాం. అది డిక్కీ ఓపెన్ అవుతలేదు తాళ చేతోని, డిక్కీ తాళచే ఓపెన్ అవుతలేదు. ఆ సెన్సార్ ఏది ఉంది మేము చూపిస్తాం. సో లెఫ్ట్ సైడ్ కూడా క్వార్టర్ ప్యానల్, రైట్ సైడ్ కూడా క్వార్టర్ ప్యానల్. 17 సారీ 2017 పేపర్. ఇది కారు కొన్నప్పటి టైర్. సో కార్ ఎప్పుడైతే వీళ్ళు షోరూమ్ నుంచి డెలివరీ తీసుకున్నారో అదే మోడల్ టైర్. ఎక్కడ టైర్ మీద ఇయర్ కోడ్ ఏడుంది కనబడతలేదా, అవతల సైడ్ ఉంటుంది. సో ఇప్పుడైతే అంటే ఇట్లాంటి బటన్ అప్పుడే వచ్చిందండి ఎంఆర్ఎఫ్లో. సో బూట్ ఫ్లోర్ కూడా మీకు నాన్ యాక్సిడెంటల్. ఇది కూడా మీకు ఇక్కడ దాని డేట్ ఆఫ్ అది ఉంటుంది. సో అది కూడా ఉంది. సో బూట్ ఫ్లోర్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ కూడా మీకు ఎటువంటి యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు. సో 15 మోడల్ ఇది, సారీ నేను 16 అనుకున్నా. ఇప్పుడు ఆర్సీ వెరిఫై చేస్తే 15 వచ్చింది. 2015 డిసెంబర్ వెహికల్ అన్నట్టు. సో 2030 డిసెంబర్ దాకా దీని లైఫ్ ఉంటుంది. సో ప్రైస్ కూడా కొంచెం డౌన్ చేస్తాం. చూడండి ఎక్సలెంట్ అయితే ఉన్నది బండి. పని ఎక్కడ ఎటువంటి వర్క్ నీట్ లేదు. ఇప్పటికిప్పుడు ఎన్ఓసి ఇస్తాం, హర్యానాలో మీ పేరు మీద చేయమన్నా చేస్తాం. సో చూసుకోండి, టైర్లు అయితే మొత్తానికి మొత్తం సిల్ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లము లేదు. టైర్లు కంప్లీట్గా సిల్ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అద్దాలు కూడా అన్నీ ఒరిజినలే, ఏ ఒక్క అద్దం కూడా మారలేదు. సో చూడండి సేమ్ డ్రైవర్ సైడు ఇది కూడా గ్లాసు, పవర్ విండోస్, చైల్డ్ లాక్, ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్, మనకు ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇందులో కూడా. జాయింట్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి, ఎక్కడ మీకు కార్నర్ అవి కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు అన్నా. అదేనే ఇది నిన్న నాయుడుపేట నుంచి పట్టుకొచ్చినాడు కస్టమర్.
ఈ బండి ఇచ్చా ఎకో స్పోర్ట్ తీసుకు ఇట్లాంటి ఈ నెల 3 అమ్మినాం ఇట్లాంటివి. సేమ్ కాదు, దానికి అలాగే వీల్స్ ఉన్నాయి. ఇది వైట్ కలర్ ఎకో స్పోర్ట్ ఉన్నాయి నేను HR05ది, అది ఇచ్చి తీసుకొచ్చిన ఆయన. ఇది మా దగ్గర కొన్నాడు ఆయన, తెల్ల కలర్ బండి తీసుకొని తీసుకున్నాడు. సో కూలెంట్ కూడా మీకు ఈ డబ్బా బౌల్ అవ్వలేదు, ఎక్కువసార్లు వాడినా ఏమన్నా అయినా కూడా బౌల్ అవుతుంది. అప్రాన్ లెగ్స్ అంట, మనం యాక్సిడెంట్ అయితే కానీ అవి బెండ్ అయితే, ఎక్కడ కూడా బెండ్ ఎక్కడ అవ్వలేదు. సో హెడ్ లైట్ల స్టిక్కర్లు కూడా సేమ్ 2015 మోడలే ఉన్నాయి. 2015 అంటే 15 సంవత్సరంతోనే ఉన్నది చూడండి. సో 2015 అన్న వాళ్ళతో మాట్లాడి కూడా తెచ్చిన ఇందాక, మళ్ళీ మీరు మాటలు వచ్చినాయి అనుకోవద్దు. సో 2015 ఇది కూడా మీకు అద్దాల పరంగా అంటే హెడ్ లైట్లే మెయిన్. ఇవి సెన్సార్ హెడ్ లైట్లు, అంటే మనం అలా చూసుకున్నప్పుడు దాని డేట్ గీట్ అంతా బయటపడుతుంది. సో మీకు మంచి ప్రైస్లో ఇస్తాం. అట్లా ఉండదు. ఇది ఒక సార్కి ఇచ్చినాం, ఓ ఏడాది దాకా వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఢిల్లీ నుంచి నాయుడుపేట వేరు, నాయుడుపేట నుంచి మళ్ళీ వచ్చింది. దీని జాగాల నిన్న HR05 ఎకో స్పోర్ట్ ఇవాళ పొద్దుగాల పెట్టిన బండి బాపది పోయింది, ఇందాక వీడియో పెట్టిన బండి బాపది పోయింది. సో అట్లా చూడండి, NOC ఇస్తాం. దాదాపుగా మీరు యూనిఫామ్ సర్వీసులు కొనుక్కోరి, మంచిగా లోకల్ ట్రాన్స్ఫర్ అక్కడ చేసుకోరు, ఏ బాధ ఉండదు. ఎటుగుడుగా చేసినా రైతులకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ అంటే ఏజెంట్ కమిషన్ 18,000 రూపాయలు అవుతుంది. సో తప్ప మిగతా అంతా కూడా ఏ ప్రాబ్లం లేదు. ఇది W10 సన్ రూఫ్ ఉంది, ఇప్పుడు వీడియో పెడతాం. డిజైర్ 16 మోడల్ ఉంది, 15 అమ్ముడు పోయింది. డిజైర్ 2019 మోడల్ ఉంది, మిగతా అమ్ముడు పోయింది. ఇదొకటి బ్లాక్ కలర్ ఉంది బండి, అదొకటి యాస్పైర్ ఉంది బండి. ఇంకా 2-3 బళ్ళు ఉన్నాయి. బ్లూ కలర్ ఒకటి వస్తుంది. ఈ ప్లేట్లు పోతారా మీరు? లచ్చిందేవి అని గుంజుతుందా కాలు? శుక్రవారం వస్తే డైరెక్ట్ మనం మేడానికి పేరు చెప్పాలి తావటానికి. శనివారం ఏం దేవుళ్ళు, మళ్ళీ ఆదివారం అయితే ఏ అమ్మవారి పేరు చెప్పినా నడుస్తుంది. నేను తోలుతావు నువ్వు, పోదాం టెస్ట్ డ్రైవ్ పోదాం అన్న. ఆ బండి ఇటు పెట్టమను, XF ఇటు పెట్టండి. అట్లా వచ్చినాక పెడుతుంది, నంబర్ ప్లేట్లు పెట్టు. ఒక్క నిమిషం. ఏందే అట్లా పెట్టినా, అట్లా వచ్చినాక ఇద్దాం బెస్ట్గా. సో 2 తాళాలు ఉన్నాయి, 53,926 తిరిగింది. హెడ్ లైట్లు స్టిక్కర్స్ అవే, AC చిల్డ్ ఉంది, టైర్లు కొత్తవి, స్టెప్పిన్ టైర్ కార్తో వచ్చింది. సో మీకు ఇప్పుడు కానీ ఇట్లాంటి ఆఫ్ ఇట్లాంటి ఆన్ కావాలి. AC చిల్డ్ వస్తుంది, ఆల్ పార్కింగ్, బ్లూటూత్ కూడా, పాటలు గిటలు జోరు వస్తున్నాయి. కార్లో ఉన్న డీజిల్ ఇంకెన్ని కిలోమీటర్ అవుతుందో చూస్తుంది. సో అదొక ఆప్షను. ఇక పోదాం గట్టిగా, గుంజుదాం గట్టిగా. ఈ టోల్ గేట్లు అన్నీ తిరుపతి తీరంగం నుంచి వచ్చినాయి. మందు స్టిక్కర్లా వైన్ షాప్లో ఇవ్వాలి రేపు. ఆ వైన్ ఏంటి అవి లిక్కర్ మాల్ అని వచ్చినాయి. మనం మందు కొంటే వాళ్ళు బిల్లు ఇస్తారు. పడకుండా ఇట్లా పడకుండా డిక్కీ వాళ్ళే పడకుండా ఇదే వాళ్ళదా. సో బండి అయితే మీకు బ్రహ్మాండంగా ఉంది. సో వచ్చేది ఆషాఢం, మైదాకి అలా పెట్టుకుందాం అనుకున్నా, ఆ కరీంనగర్లో పోరాడు లేడు కమర్ సెలక్షన్ ముందర. ఇక 100 దగ్గర పెట్టుకోను, మరి సపరేట్ ఇంత 100 పెట్టుకుంటా. ఆకు చూడండి లారీ. ఇక్కడ ఎప్పుడైనా ఏ రోడ్ ఎక్కినా సెకండ్ లైన్లో ఎవడన్నా వస్తే టక్కన కొట్టేస్తారు. పో నీకు జాగిచ్చిన బాబు, ఆవేశపడకు స్టార్. ఓకే ఫ్రెండ్స్, బండి ఒకసారి దీన్ని 100 మీద కాంట పెట్టి చూద్దాం. జైవని పోతుంది. బస్ 3rd గేరు, 4th గేరు. అయితే ఆడ లారీ ఉన్నది, అటు కారు ఉన్నది. ఎందుకంటే మనం ఓవర్టేక్ చేయడానికి కుదరదు. అయినా సరే మనం కర్తవ్యం ప్రకారం స్పీడ్గా పోవాలి కాబట్టి పోయి ఇలా దొరదింగుదాం. ఇదైతే తప్పే, అయినా సరే తప్పు చేసినాం. మళ్ళీ దీన్ని దాటినాం. పాము లెక్కనే పోవాలి, ఇటు అటు ఇటు. సో డైరెక్ట్గా 90 అయితే లేపినాం 4వ గేర్లోనే. ఇప్పుడు 5వ గేర్ పడ్డది. ఇప్పుడు 140 అయినా పోతుందండి. ఫోర్డ్ అంటే నీకు 0 వైబ్రేట్ కార్, ఎందుకంటే టైర్లు కొత్త అలా 110 గీన్నే. మళ్ళా మన ఆఫీస్ కార్ నుంచి అంత దూరం ఏం కాదు, 120 అంతే. నీకేమైనా భయం అవుతుందా? అవుతుందా? 160 కొడతారు అన్న. మరి నువ్వు ఆ 160 కొడితే సుడిగా 130 సప్పుడు సరిలేదు బండి.
సో బండి తోపు ఉన్నదండి, బండి గురించి మీరు మర్చిపోరి, దంచితే ఒక్కటే కూడా పోతుంది. వోక్స్వ్యాగన్ బాబు, నంబర్ లేదు ఏమి లేదు. సో రోడ్ ఎక్కినప్పుడు ఇల్లీగల్ వ్యాపారాలు ఉంటాయి. ఇల్లీగల్ అంటే స్పీడ్ గన్ కొట్టుడు, దాటుడు, టక్కర కొట్టుడు, ఓవర్టేకిల్ చేసి ఉంటుంది. సో మేమున్నప్పుడు నరేంద్ర మోడీ రాకముందు బ్లాక్ ఫిలిం ఉండే. సో మేము ఏమైనా బ్లాక్ ఫిలిం వేసుకొని ఇక ఆ కొప్పులో మల్లెలు శిఖలు వేసుకొని చక్కగా డ్యామ్కి పోయేది. అట్లా డ్యామ్కి వెళ్ళి తిప్పుకొని వచ్చేది అంతే. లేక్ పోలీసు లేదు, ఏ పోలీసు లేదు. మా కార్కే పోలీస్ అని స్టిక్కర్ ఉండే. ఎవరిదైనా పోతే 2 ఐ కార్డులు జిరాక్స్ తీసుకొని కార్లో పెట్టుకునే కథం. సార్ గాడ ఎత్తాడు మాదే అని చెప్తాం కథం చుట్టి. ఇది నిజంగా జరిగిందే ఘటన 15-17 సంవత్సరాల కింద. అట్లా ఫ్రెండ్స్ చూడండి, బండి అయితే మీరు ఎట్లా కొట్టుకున్నా కూడా నంబర్ 1 ఉన్నది. చిన్న ప్రాబ్లం లేదండి బండికి. బండి మీరు ఢిల్లీ నుంచి బై రోడ్డు ఏపీకి పోయింది, ఏపీ నుంచి బై రోడ్ ఇటు వచ్చింది. సార్ మా దగ్గర HR05 ఇందాక పెట్టిన బాపతి దాన్ని తీసుకుంటారు. దాని పేరు ఏం పేరు, ఎకో స్పోర్ట్స్ అప్గ్రేడ్. ఆయన యూనిఫామ్ సర్వీసే కాబట్టి మీరు చేసుకోండి, ఆలోచించుకోండి. కార్లో డీజిల్ ఎంత పోతుందో చూస్తుంది. బండ్ల నీకు ఏ బాధ లేదు. సెల్ టైర్లు, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ లేవు, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్స్, మన దీని ఏమంటారు బ్లూటూత్ పాటలు పాడడానికి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అది అలా పైసలు. సో ఆలోచన చేసుకోండి. ఛార్జింగ్ పోర్టల్ ఎక్స్ కేబుల్ అవి పెట్టరా అదే. సో ఛార్జింగ్ పోర్టల్ అది ఖచ్చితంగా మంచి డీల్ అవుతుంది. ఇది నేను 270 అనుకున్నా కానీ మన తెలంగాణ వాళ్ళకు, మన ఆంధ్రోళ్ళకు, మన తెలుగు వాళ్ళకు 59 జిల్లాల ఎవరికైనా అంటే ఇంకా పోలవరం కలెక్టర్ గారు రాలేదు, మార్కాపురం మదనపల్లి కలెక్టర్ గారు రాలేదు, పేరుకు జిల్లాలు అనౌన్స్ చేసిండు. ఎలక్షన్ ఏడాది ముందర జిల్లా కలెక్టర్ పెడతారు. పోలవరం జిల్లా పోవాలి ఈ ఆగస్టులో. మారేడు మిల్లికి పోయి ఓ ఫోటో దిగినా పోలవరం పోయినట్టే. గూగుల్లో పోలవరం డిస్ట్రిక్ట్ అని పడుతుంది నీకు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఎందుకంటే పోలవరం అని ఎందుకు చెప్తున్నా అంటే ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా అందేటి అక్కడనే. మాధురి మేడం మా దువ్వాడి